హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా హ్యాష్టాగ్ హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ షాహీ కోర్మా అండి. సో సింపుల్ వేలో అండ్ టేస్టీగా అండ్ క్రీమీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ గ్రేవీ కూడా చాలా బాగుండిద్దండి. అండ్ చపాతీ, రోటీ, చపాతీ, పుల్కాయ్, నాన్స్లో చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి తప్పకుండా. చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. సో ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. దానికన్నా ముందు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దామండి. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 అయితే వచ్చేసింది. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ అయితే ఈ ఇయర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో డ్రై ఫ్రూట్స్ అయితే ఫస్ట్ అయితే తీసుకున్నానండి. 7-8 కాజు, ఒక 5-6 పిస్తా, అండ్ కొంచెం పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. అండ్ కొంచెం వచ్చేసి గసగసాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. గసగసాలు లేకపోతే నువ్వులైనా వేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నాను. గసగసాలు కూడా 1 స్పూన్ వేసుకున్నాను. సో ఇవన్నీ అయితే ఒక కప్, చిన్న కప్తో పాలల్లో అయితే నానపెట్టుకుంటున్నానండి. ఒక 1 అవర్ వరకు అయితే నానపెట్టేస్తాను, లేకపోతే హాఫ్ అన్ అవర్ చేసిన వల్ల పర్వాలేదండి. ఇక్కడైతే బాదం అయితే వేరేగా నానపెట్టాను, ఎందుకంటే పీల్ తీయాలి కదా, అందుకని ఒక 8 బాదం అయితే నానపెట్టేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మటన్ అయితే బాగా వాష్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకున్నానండి. కడాయిలో ఆయిల్ అండ్ నెయ్యి 2 అయితే వేసేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో అందరికైతే చాలా బాగా నచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి, కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి హోల్డ్ గరం మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగా అండ్ ఇలాచీ అండ్ పేస్ట్ చేసిన ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు పేస్ట్ కదా, అది వేసేసానండి. వేసేసి బాగా మెత్తగా అయితే పేస్ట్ చేయలేదు, కొంచెం బరకగా అయితే పెట్టేశానండి. సో వేసేసి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. అండ్ పాలల్లో నానబెట్టాను కదా, సో అవన్నీ అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కర్రీలో పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. పసుపు ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అయితే బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల డైజెషన్ చాలా బాగా అయ్యిద్ది. తప్పకుండా వేసుకోండి. సో వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మసాలాలు కొంచెం ఎక్కువ వేసి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు తప్పకుండా వేసుకోవాలి. సో మటన్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. మటన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మటన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, అదంతా సోక్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు ఎంత వాటర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా కొంచెం ఒక 15 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి గరం మసాలాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ అయితే మటన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. మటన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి బాగా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. కారం మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చు అండి. ఇదిగోండి బాగా కుక్ అయితే అయిపోయింది లో ఫ్లేమ్లో. అండ్ ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. వాటర్ మటన్లో యాడ్ చేసేటప్పుడు కొంచెం వేడి చేసి వేసుకుంటే ప్రాసెస్ అనేది తొందరగా అయ్యిద్దండి, స్లో అవ్వదు. సో ఈ విధంగా అయితే బాగా కుక్ అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఒక 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ అయితే చేసుకున్నానండి. చూసారా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. అండ్ గ్రేవీ టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా హ్యాష్టాగ్ హమీదా ఛానల్. చూసారు కదా ఎంత బాగుందో.
ఈ విధంగా అయితే ట్రై చేయండి. చపాతీల్లోకి వాటిల్లో అయితే చాలా బాగా వచ్చిద్దండి. నాన్‌లోకి చాలా బాగుండిద్దండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి అయితే చూడండి. స్పెషల్ ఒకేషన్స్‌లో అయితే ఎవరైనా గెస్టెస్ వస్తున్నప్పుడు అయితే చాలా బాగా పర్ఫెక్ట్ డిష్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవకండి. ఓకే ఫ్రెండ్స్, వన్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.